మేడారం జాతర సందడి మొదలైంది. తెలంగాణలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా దీనికి పేరుంది. విలక్షణమైన జీవన విధానం ఉన్న ఆదివాసీలు ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలతో జీవిస్తారు. ప్రకృతిలో మమేకమైన ఈ గిరిజనులు ప్రధానంగా ఆరాధించే దేవతలు మేడారం, సమ్మక్క సారలమ్మ. ప్రతి 2 ఏళ్లకోసారి మాఘ పౌర్ణమికి ముందు 4 రోజుల పాటు ఈ మహా జాతర జరుగుతుంది. తాజాగా మేడారం జాతర 2024 తేదీలను గిరిజన పూజారులు ఖరారు చేశారు. 2024లో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో జరుగుతుంది. తాడ్వాయి మండలంలో ఈ మేడారం ఉంది. సమ్మక్క చిన్నతనంలోనే పులుల మధ్య ఆడుకుందని చెబుతారు. ఆమెను గిరిజనులు గ్రామానికి తీసుకొచ్చాక ఆమె తన మహిమలు చూపిస్తుందని చెబుతారు. అయితే ఈ మేడారం జాతర గురించి తెలుసుకోవాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయి. మేడారం జాతర దేశంలోనే ఎక్కువ మంది పాల్గొనే జాతరల్లో ఒకటి. కుంభమేళా తర్వాత మన దేశంలో జరిగే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరే. మేడారంలో 2 ఏళ్లకొకసారి జరిగే మహా గిరిజన జాతర ఇది ఆసియాలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందింది. ఈ జాతర చూసి తరించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివస్తారు. ఈసారి 1 కోటి మంది దాకా వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రతి 2 ఏళ్లకొకసారి మాఘమాసంలో 4 రోజుల పాటు కన్నుల పండగగా జరుగుతుంది ఈ వేడుక. ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటే సర్వ శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. మేడారం జాతరలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలు ఉండవు, కేవలం గద్దెలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ శాశ్వతమైన దేవతామూర్తులు లేకపోవడం మరో విశేషం. ప్రతి ఏటా సమ్మక్క సారలమ్మలను ఈ గద్దెపైకి తీసుకువస్తారు. ఆ తర్వాత వారిని వనప్రవేశం చేస్తారు. ఆనాటి కాకతీయ రాజును ఎదిరించిన వనదేవతలుగా సమ్మక్క సారలమ్మలను గిరిజనులు కొలుస్తారు. అప్పటి ప్రతాపరుద్రుడు కప్పం కోసం సమ్మక్క భర్త పగిడిద్దరాజుపైకి యుద్ధానికి వచ్చాడని, ఆ యుద్ధంలో పగిడిద్దరాజు, సమ్మక్క, ఆమె కుమార్తె సారలమ్మ, అల్లుడు గోవిందరాజు మరణించారని చెబుతారు. వారి మరణ వార్త విన్న జంపన్న అవమానానికి తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తారని చరిత్రకారులు చెబుతారు. తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. వీరోచితంగా పోరాటం సాగిస్తుంది. ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు. కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లంతో వెన్నుపోటు పొడుస్తాడు. తీవ్రంగా గాయపడిన సమ్మక్క చిలకల గుట్టపైకి వెళ్లి మాయమైందని చెబుతారు.